బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పాసిబిలిటీ చెప్పినారు. ఎంత దుర్మార్గం, యువతల పక్కకు తీయాలంటే, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ తీయాలంటే అడవి ఉంది, టనలు, ఇదంతా కూడా పర్యావరణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముందుగానే జీవోలనే రాస్తారు, ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ టనల్ పోయినా నీళ్లు ఎక్కడ పడతాయో మొదలు అదే కామన్ పాయింట్ అనుకొని ఆగి ఉన్న నాగార్జున సాగర్ నీళ్ళల్లోకి వెళ్ళి లిఫ్ట్ పెట్టి ఈ నీళ్లు తీసుకుపోవాలని చెప్పి అంకురార్పణ చేసినారు. అది మాధవరెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం. అసలు ఉద్దేశం ఏంది? టనల్ ద్వారానే నీళ్ళు ఇవ్వాలనేటువంటిది. కానీ ప్రారంభమే టనల్ అనేటువంటిది సాధ్యం కాదేమో అనేటువంటి మాటను సందేహాన్ని జీవోలోనే తెలియజేస్తూ దానికి ఆల్టర్నేట్గా పారాగ్రాఫ్ నెంబర్ 3లో ఉంటుంది, ఇది మీకు ఇప్పుడు ఇస్తాను జీవో. దానికి ఆల్టర్నేట్గా నాగార్జున సాగర్ ఆగి ఉన్నటువంటి జలాశయంలోని నీళ్లలోంచి ఎత్తిపోసి అక్కడి నుంచి కెనాల్ రన్ చేయాలనేటువంటిది సూత్రీకరణ చేస్తారు. అక్కడ మొదలవుతుంది కుట్ర. ఆ తర్వాత సరిగా పోతిరెడ్డిపాడు దాని చరిత్ర అంతా గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. 4 తూముల నుంచి మళ్ళా అదన 11,000 క్యూసెక్ల నుంచి వాళ్ళ 55,000 క్యూసెక్ల దాకా ఎట్లా పెరుగుతూ వచ్చిందో దాని పరిణామక్రమం అంతా కూడా ఉద్యమ సమయంలో కానీ ఆ తర్వాత కానీ చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్పినారు, నీటి మంత్రిగా హరీష్ రావు గారు చెప్పినారు, మేము మాట్లాడాం చాలాసార్లు మా పార్టీ తరఫున. అదేవిధంగా తెలంగాణ మేధావులు కూడా చాలామంది మాట్లాడారు. ఆ అంశం అట్లుంటే ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి మాత్రమే విషయం ఏంటంటే, ఈ విధంగా ఈ ఎస్ఎల్బీసీకి జీవో విడుదల చేసి ఎస్ఎల్బీసీ పనులు మొదలుపెట్టకుండా, టనల్ పనులు మొదలుపెట్టకుండా కేవలం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నాగార్జున సాగర్ నీళ్లను ఇవ్వడం ద్వారానే ఇదే అసలు ప్రాజెక్ట్ అనేటువంటి భ్రమ కల్పిస్తూ పోయినారు. ఈ టనల్కు సంబంధించి 1994లో నేను చెప్పేది 94లోనే కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులను ఇచ్చింది ఈ టనల్ తీసుకోవడానికి. 1994లోనే ఎస్ఎల్బీసీ టనల్ తవ్వకానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి 1994 నుంచి 2004 వరకు ఈ ఎస్ఎల్బీసీ టనల్ను ఎందుకు పూర్తి చేయలేదు? 2014 వరకు 2014 వరకు టీడీపీ కొంతకాలం ఉంటే మిగతా కాలం కాంగ్రెస్ ఉంది కదా. 89 నుంచి ఉంది, తదనంతర కాలం ఉంది 10 ఏళ్ళు. ఎస్ఎల్బీసీ టనల్ మొదలుపెట్టలే. ఎప్పుడు మొదలుపెట్టినారు? జలయజ్ఞంలో భాగంగా తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులు, ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టులు మొదలుపెట్టేటప్పుడు తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకేమో పర్యావరణ అనుమతులను లింకు పెట్టి కేంద్ర ప్రభుత్వ అనుమతులతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులు అనేటువంటి నెపం పెట్టి వీటిని పండబెట్టినారు. అవతలి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు మాత్రం శరవేగంగా చేసుకున్నారు. ఇవన్నీ జరిగేటప్పుడు కొంతకాలం టీడీపీలో ఉండి తర్వాత కాంగ్రెస్లో ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ చరిత్ర తెలియకపోతే తెలుసుకోవాలి. ఈ పాపం అంతా ఏదో అధికారంలోకి వచ్చి తెలంగాణ తెచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆరే చేసిండు పాపం అన్నట్లు మాట్లాడడానికి సిగ్గు అనిపించాలి. ఇట్లా మాట్లాడతారు బాధ్యతారహితంగా. పైపెచ్చు పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకుపోయేటువంటి ఒక విధానం అది అట్లా కొనసాగి అది దాదాపు ఇవాళ మొత్తం కలిపితే ఎంత 55,000 క్యూసెక్స్, 55,000 క్యూసెక్లు పోతిరెడ్డిపాడు ద్వారా పోతా ఉన్నాయి. దాని కింద దగ్గర 385-390 టీఎంసీల నీళ్లను నిల్వ చేసుకోగలిగిన సామర్థ్యం కలిగినటువంటి పలు రిజర్వాయర్లు అవతల ప్రాంతంలో కట్టుకున్నారు. ఓకే, ఇది ఇట్లుండగా జలయజ్ఞంలో ఎస్ఎల్బీసీ పాయింట్ ఎక్కడైతే శ్రీశైలం డ్యామ్ ఉన్న కాడ వెనక్కి ఎడవ పక్కకి వాళ్ళ ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రారంభించినటువంటి పాయింట్ ఏదైతే ఉందో దానికి సమాంతరంగా అవతలి పక్కల
కొల్లం వాగు అని ఉంటుంది, అవతలి పక్కల కొల్లం వాగు అని ఉంటుంది, అది ప్రకాశం జిల్లా పరిధిలోకి వస్తుంది, నంద్యాల ప్రకాశం బార్డర్స్లో వస్తుంది. ఆ నల్లమలలో కురిసినటువంటి వర్షపు నీరు శ్రీశైలంలోకి చేరేటువంటి ఒకానొక ఇన్లెట్ అది. ఎక్కడ నది ఉన్నా, ఎక్కడ రిజర్వాయర్ ఉన్నా అనేక ఇన్లెట్స్ వస్తాయి. ఆ భూ ఉపరితల లెవెల్స్ని బట్టి ఆ వాగులు వంకలు వచ్చి ఎట్లా కలుస్తుంటాయి. అట్లా ఒకానొకటి వచ్చి కలిసేటువంటిది కొల్లం వాగు ఏ పాయింట్లో అయితే వచ్చి కలుస్తుందో శ్రీశైలం రిజర్వాయర్లో వచ్చి కలుస్తుంటుంది అది డైరెక్ట్గా. ఆ వాగుకు రివర్స్ టనల్ పెట్టినారు. ఆ వాగును డీప్ చేసి కిందికి చేసి వైడెన్ చేసి దాన్ని రివర్స్ టనల్ పెట్టి దానికి వెలిగొండ ప్రాజెక్ట్ అని పేరు పెట్టినారు. అంటే ఎస్ఎల్బిసిని పూర్తి చేయకుండా, ఎస్ఎల్బిసి 42 కిలోమీటర్స్ టనల్ అండి, నల్లగొండకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశించేటువంటి ఎస్ఎల్బిసి టనలు 42 కిలోమీటర్లు. వెలిగొండ ప్రాజెక్టుకు, ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్ళు ఇచ్చేటువంటిది అది టనల్ ఏదైతే ఉందో 38 కిలోమీటర్లు. అంటే అది ఇది సేమ్ ఒక 4 కిలోమీటర్లు తేడా. 38 కిలోమీటర్ల టనల్ పొడవు ఉండేటువంటి ప్రకాశం జిల్లాకు, ఆంధ్ర ప్రాంతాన్ని నీళ్ళు ఇచ్చేటువంటి ఆ కొల్లం వాగు టనల్ ఏదైతే ఉందో అది ఎప్పుడో కంప్లీట్ చేసేసినారు. ఈ సిగ్గు ఉండాలి వీళ్ళకి మాట్లాడడానికి, నైతికత ఉండాలి. ఒకటే శ్రీశైలం రిజర్వాయర్ మీద ఉండేటువంటి 2 టనల్స్లో కుడిపక్కకు అదే నల్లమల అడవిలో కుడిపక్కకు లేనటువంటి పర్యావరణ ఇబ్బందులు ఎడమ పక్కకు ఎట్లా వచ్చే? కుడిపక్కను పూర్తి చేయగలిగిన ఎట్లా, ఎడమ పక్కను పూర్తి చేయలేదు ఎట్లా? మీ దౌర్భాగ్య పరిస్థితి, మీ దుస్థితి, దానికి కారణం మీరు. అది మర్చిపోయి బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద నిందలేసేటువంటి పని చేస్తారా? పోనీ మనం వచ్చినాక తోనన్న చేసుకుందామంటే పుణ్యాత్ములు మీ ప్రభుత్వ కాలంలో, కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో చేసినటువంటిది ఏంది? ఈపీసీ ద్వారా వర్కులు ఇచ్చినారు. ఆ ఈపీసీ వర్క్ను టర్మినేట్ చేయడానికే రాదు. సాంకేతిక న్యాయపరమైనటువంటి చిక్కులు మనం తీసేసి ఇంకోని పెడదామంటే పీఠముడేసి వదిలిపెట్టేసినారు. ఆ టనల్ కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ గారు శాసనసభలో వివరించినారు. అది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంత భారీ టనల్ తీసేటప్పుడు